ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పదే పదే ఎందుకు మాట మారుస్తున్నారు? అన్ని దారులు మూసుకుపోవడంతోనే మాట మార్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్లు, ఇంకా కారులోనే ఉన్నట్లు దానం ఎందుకు చెబుతున్నారు? ఇలా పిల్లి మొగ్గలు వేయడానికి కారణం ఏంటి? దానం కేసును స్పీకర్ స్పెషల్ కేసుగా ట్రీట్ చేస్తున్నారా? దానం విషయంలో అసలేం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిది ఒక మాట కాగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ది మరో మాటగా ఉంటోంది. తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ 9 మంది ఎమ్మెల్యేలు చెప్పినప్పుడు, దానం మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు ప్రకటించారు. తాను దేనికైనా సిద్ధమని, ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనే సత్తా తనకి ఉందని దానం నాగేందర్ చెబుతూ వచ్చారు. తాను ప్రజల మనిషినని, అందుకే 6 సార్లు గెలిచానని దానం తెలిపారు. తాజాగా స్పీకర్ విచారణకు సిద్ధమయ్యే సమయానికి దానం పూర్తిగా మాట మార్చేశారు. దానం నాగేందర్ ఈ నెల 25న స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని స్పీకర్ను దానం నాగేందర్ కోరారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని దానం నాగేందర్ బాంబు పేల్చారు. 2024 మార్చిలో తాను కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినట్లు, అయితే అది వ్యక్తిగత హోదాలోనే వెళ్లానని దానం తన అఫిడవిట్లో పేర్కొన్నారు. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని, దాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోవద్దని దానం నాగేందర్ కోరారు. స్పీకర్ విచారణకు వెళ్లడానికి ముందు కూడా దానం తన మనసులో ఉన్న మాట బయటపెట్టారు. పదవుల కోసం తాను ఎక్కడికి పోలేదని, బీఆర్ఎస్ తనని విస్మరించింది కాబట్టే తాను ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు దానం చెబుతున్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు లీగల్ ఫైట్ చేస్తానని దానం చెబుతున్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు తనకి సహకరిస్తారనే ధీమాతో దానం ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన దానికి నేను జస్టిఫై చేసుకోవడానికి మరి ఏమేమి ఉన్నాయి, లీగల్గా ఏమున్నాయి అన్నీ నేను దాని ప్రకారంగా 10th షెడ్యూల్లో అని మిగతా ఉన్నాయి ఏవేవి ఉన్నాయో అన్నీ మన ఉన్నటువంటి దీన్ని తీసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. నిర్ణయం ఉంటే నేను మాత్రం నేను ఆ ప్రజల మీదనే ఆధారపడి ఉన్నాను. ఇప్పుడు 6 సార్లు గెలిచానంటే నా ప్రజల బలంతోనే గెలిచాను, వాళ్ళ ఆశీర్వాదంతోనే గెలుచుకుంటూ వచ్చాను. ప్రజాసేవ చేయాలనే ఒక సంకల్పం, ప్రజాసేవలో ఉండాలనేది ఆలోచన తప్ప ఏదో మన పోస్టుల గురించో పదవీల గురించో నేను పోలేదు. ఇన్ని రోజులు గంభీరంగా ఉన్న దానం ఒక్కసారిగా ఎందుకు మారిపోయారో అంతు చిక్కడం లేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పుకొచ్చిన దానం ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ఎందుకు చెబుతున్నారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఉప ఎన్నికలకు తాను సిద్ధమని, ఏ క్షణంలోనైనా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్న దానం ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ప్రజల సహకారం ఉంటుందని దానం భావిస్తున్నా 3 దశాబ్దాలుగా అదే ప్రాంతం ఎమ్మెల్యేగా ఉంటూ చెయ్యలేని అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తానని హామీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని దానం నాగేందర్ భావిస్తున్నారు. అయితే తన ప్రతిపాదనకు కాంగ్రెస్ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా తన ప్రతిపాదనకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకుంటారని ఆశలు పెట్టుకున్న దానం హైకమాండ్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో డీలా పడ్డట్టు తెలుస్తోంది. అందుకే ఇన్ని రోజులు ఉప ఎన్నికలకు సిద్ధమని ప్రకటించిన దానం ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.